హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. న్యూ ఇయర్ చూసారా ఎంత త్వరగా వచ్చేసిందో. సో, ఇప్పుడు మనం న్యూ ఇయర్ విషెస్‌ని ఎన్ని రకాలుగా తెలపొచ్చు అన్నది చూద్దాము. లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొన్ని వొకాబులరీ చూద్దాం. న్యూ ఇయర్స్ ఈవ్, న్యూ ఇయర్స్ ఈవ్. ఈవ్ అంటే ఇక్కడ ఈవినింగ్ అని అర్థం అన్నమాట. అంటే 31 డిసెంబర్ని డిస్క్రైబ్ చేయడానికి న్యూ ఇయర్స్ ఈవ్ అనే ఫ్రేజ్ని మనం వాడతాము. ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా 31 ఈవినింగ్ మీరేం చేయాలనుకుంటున్నారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు అని అడగాలనుకుంటే వాట్ ఆర్ యువర్ ప్లానింగ్స్ ఫర్ న్యూ ఇయర్స్ ఈవ్ అని మనం సింపుల్గా అడగాలి. అదే క్వశ్చన్ మనకెవరైనా అడిగినప్పుడు మనం ఇలా రిప్లై ఇవ్వచ్చు అనమాట. ఐఎమ్ థ్రోయింగ్ ఎ బ్యాష్ ఎట్ హోమ్. నేను ఇంట్లో అందరితో కలిసి చాలా ఆనందంగా గడపాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐఎమ్ థ్రోయింగ్ ఎ బ్యాష్ ఎట్ హోమ్ అని మనం వాడవచ్చు. అదే కాకుండా వీఆర్ గోనా హ్యావ్ ఎ మూవీ మ్యారథాన్. ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీతో కలిసి ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన సినిమా చూస్తూ న్యూ ఇయర్ని వెల్కమ్ చెప్పాలనుకున్నారనుకోండి, అప్పుడు ఈ ఫ్రేజ్ని వాళ్ళు చెప్పొచ్చు అనమాట. వీఆర్ గోనా హ్యావ్ ఎ మూవీ మ్యారథాన్. లేక ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ అ మిడ్ నైట్ చర్చ్ సర్వీస్. చర్చ్లో ఏంటంటే న్యూ ఇయర్లో నైట్ అంతా ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా జీసస్ క్రైస్ట్కి. సో అటువంటి సేవలో మనం మునిగాము, అటువంటి సేవ మేము మిడ్ నైట్ అంతా చేయడానికి వెళ్తున్నాము అని చెప్పడానికి ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ అ మిడ్ నైట్ చర్చ్ సర్వీస్ అని మనం చెప్పొచ్చు. లేక సింపుల్గా ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ పార్టీ. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ పార్టీ మనం ఆ పార్టీలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళామనుకో, సింపుల్గా మనం ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ పార్టీ అని మనం రిప్లై ఇవ్వచ్చు అనమాట. ఈ ఫ్రేజెస్ అన్నీ కూడా మనం న్యూ ఇయర్స్ ఈవ్ రోజు అంటే డిసెంబర్ 31న వాడచ్చు. నెక్స్ట్ ఫ్రేజ్ ఏంటంటే న్యూ ఇయర్స్ డే. జనవరి 1స్ట్ని న్యూ ఇయర్స్ డే అని మనం చెబుతూ ఉంటామన్నమాట. ఓకే, ఆ రోజు జనరల్గా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రిజల్యూషన్స్ అనేవి రాసుకుంటూ ఉంటారు. అసలు రిజల్యూషన్స్ అంటే ఏంటి? మనం ఈ సంవత్సరంలో ఈ పనులు ఖచ్చితంగా చేస్తాము అని మనకు మనం చెప్పుకుంటూ కొన్ని ఫ్రేమ్ చేసుకుంటామన్నమాట. ఈ పని ఎలాగైనా సాధించాలి, ఇది ఎలాగైనా చెయ్యాలి అని మనం కొన్ని కండిషన్స్ మనకు మనమే పెట్టుకొని కొన్ని ఎలాగైనా చెయ్యాలి అని మనం రాసుకుంటూ ఉంటాం. వాటినే రిజల్యూషన్స్ అని మనం అంటామన్నమాట. సో మీరు సింపుల్గా ఎవరినైనా మీరు నెక్స్ట్ సంవత్సరం ఏమేం చేద్దాం అనుకుంటున్నారు అని అడగడానికి వాట్ ఆర్ యువర్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్, వాట్ ఆర్ యువర్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని మనం సింపుల్గా అడగొచ్చు అనమాట. లేకపోతే ఆర్ యు గోయింగ్ టు మేక్ అ న్యూ ఇయర్ రిజల్యూషన్, మీరు న్యూ ఇయర్ రిజల్యూషన్ చేయాలి అనుకుంటున్నారా అని అడగొచ్చు. ఇప్పుడు మనకే ఎవరైనా క్వశ్చన్ వేశారనుకోండి, అప్పుడు మనం ఏమని సమాధానం చెప్పొచ్చు? ఒకవేళ మనం ఆల్రెడీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని ఉంటే ఐ హ్యావ్ యాక్చువల్లీ ఆల్రెడీ మేడ్ వన్. నేను ముందుగానే ఒకటి అనుకున్నాను, ముందుగానే ఒకటి ఈ సంవత్సరంలో పాటించాలని ప్రిపేర్డ్గా ఉన్నాను అని చెప్పడానికి ఐ హ్యావ్ యాక్చువల్లీ ఆల్రెడీ మేడ్ వన్ అని మనం చెప్పొచ్చు అనమాట. లేక మై న్యూ ఇయర్ రిజల్యూషన్ ఇస్ దాట్ అని చెప్పి మనం ఏదైతే రిజల్యూషన్ అనుకుంటున్నామో అది మనం చెప్పాలి. నౌ ఇన్ టు ద టాపిక్. కొన్ని న్యూ ఇయర్ షార్ట్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ని మనం చూద్దాం. ఇప్పుడు మనకు ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టినప్పుడు, లేక మనం ఎవరికైనా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలనుకున్నాం అనుకోండి, రెగ్యులర్గా హ్యాపీ న్యూ ఇయర్ అని కాకుండా ఈ షార్ట్ ఫ్రేజెస్ చెప్పుకోవచ్చు అనమాట. హ్యావ్ ఎ స్ప్లెండెడ్ న్యూ ఇయర్, హ్యావ్ ఎ స్ప్లెండెడ్ న్యూ ఇయర్. స్ప్లెండెడ్ అంటే అద్భుతమైన, మీకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా అనడానికి హ్యావ్ ఎ స్ప్లెండెడ్ న్యూ ఇయర్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, హ్యావ్ ఎ న్యూ ఇయర్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్. హ్యావ్ ఎ న్యూ ఇయర్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్. సంతోషాలను కలిగిన న్యూ ఇయర్ మీ సొంతం. ఈ సంవత్సరం అంతా, వచ్చే సంవత్సరం అంతా మీకు సంతోషంగా ఉండాలి, వచ్చే సంవత్సరం అంతా మీరు సంతోషంగా గడపాలి అని చెప్పడానికి హ్యావ్ ఎ న్యూ ఇయర్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్ అని మనం చెప్పొచ్చు. అలాగే హ్యావ్ ఎ న్యూ ఇయర్ ఫిల్డ్ విత్ పాజిటివిటీ అండ్ ప్రాస్పరిటీ అని మనం చెప్పొచ్చు అన్నమాట. అంటే ప్రపంచంలో ఉన్న పాజిటివిటీ అంతా కూడా, ప్రాస్పరిటీ అంతా కూడా మీ చుట్టూనే ఉండాలి అని చెప్పడానికి హ్యావ్ ఎ న్యూ ఇయర్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్, పాజిటివిటీ అండ్ ప్రాస్పరిటీ అని మనం చెప్పొచ్చు.
నెక్స్ట్ ఫ్రేజ్ ఏంటంటే ఐ విష్ యూ ఏ ఫ్లరిషింగ్ న్యూ ఇయర్. చాలా ఆనందమైన, చాలా మెరుగైన, మీరు అంచెలంచెలుగా ఎదిగే కొత్త సంవత్సరం మీకు రావాలి అని చెప్పడానికి ఐ విష్ యూ ఏ ఫ్లరిషింగ్ న్యూ ఇయర్ అని మనం చెప్పాలన్నమాట. నెక్స్ట్, మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఇన్ ద ఇయర్ అహెడ్. మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఇన్ ద ఇయర్ అహెడ్. ఇప్పుడు రాబోయే సంవత్సరంలో మీ కోరికలన్నీ, మీ ఆశలన్నీ నిజమవ్వాలి, మీ కలలన్నీ నెరవేరాలి అని చెబుతూ ఈ ఫ్రేజ్ని మనం రిటర్న్లో పెట్టొచ్చు అనమాట. ఏమని? మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఇన్ ద ఇయర్ అహెడ్. ఇంకా మనం ఏమని విష్ చేయొచ్చు అంటే విష్ యూ ఏ స్మాషింగ్ న్యూ ఇయర్ ఫిల్డ్ విత్ లాఫ్టర్. మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని మీరు బద్దలు కొట్టాలి, వాటిని మీరు అధిగమిస్తూ హ్యాపీనెస్తో, నవ్వుతో ఈ న్యూ ఇయర్ని, ఈ కొత్త సంవత్సరం అంతా మీరు గడపాలి అని చెప్పడానికి విష్ యూ ఏ స్మాషింగ్ న్యూ ఇయర్ ఫిల్డ్ విత్ లాఫ్టర్ అని మనం చెప్పాలి. నెక్స్ట్, చాలా సింపుల్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే హ్యావ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ ఇన్ ద కమింగ్ ఇయర్. హ్యావ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ ఇన్ ద కమింగ్ ఇయర్. ఇప్పుడు కనుక మీరు న్యూ ఇయర్ ఈవ్లో విష్ చేస్తున్నట్టయితే హ్యావ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ ఇన్ ద కమింగ్ ఇయర్. వచ్చే సంవత్సరంలో మీకు లక్ కలిసి రావాలి, అదృష్టం కలిసి రావాలి అని చెప్పడానికి ఫ్రేజ్ని వాడొచ్చు అనమాట. అలా కాకుండా కొత్త సంవత్సరంలో ఎంటర్ అయ్యాక ఈ ఫ్రేజ్ని ఎలా చెప్పాలి? హ్యావ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ దిస్ ఇయర్. హ్యావ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ దిస్ ఇయర్ అని సింపుల్గా చెప్పండి. విష్ యూ ద బిగ్గెస్ట్ స్లైస్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ద కమింగ్ ఇయర్. విష్ యూ ద బిగ్గెస్ట్ స్లైస్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ద కమింగ్ ఇయర్. అందరికంటే ఎక్కువ సంతోషం మీకు అందాలి, అందరికంటే ఎక్కువగా సంతోషంగా మీరు ఉండాలి ఈ వచ్చే సంవత్సరంలో అని చెప్పడానికి ఇలా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, ఐ హోప్ ద న్యూ ఇయర్ ఈజ్ యువర్ బెస్ట్ ఇయర్ ఎట్. ఐ హోప్ దిస్ న్యూ ఇయర్ ఈజ్ యువర్ బెస్ట్ ఇయర్ ఎట్. ఇప్పుడు రాబోయే నూతన సంవత్సరం మీకు ముందు సంవత్సరాల కంటే ఎప్పుడూ లేనంత విధంగా మంచిగా మీకు అన్నీ జరుగుతూ ఎప్పుడూ లేనంత ఆనందంగా మీరు ఉండాలి అని చెప్పడానికి ఐ హోప్ దిస్ న్యూ ఇయర్ ఈజ్ యువర్ బెస్ట్ ఇయర్ ఎట్ అని మనం చెప్పొచ్చు అనమాట. అలాగే మే ద ఫోర్స్ బీ విత్ యూ. ఫోర్స్ అంటే ఏంటి? దేవుడు లేక యూనివర్స్లో ఉన్న పవర్. అదంతా కూడా మీ దగ్గర ఈ ఇయర్ అంతా ఉండాలి అని చెప్పడానికి మే ద ఫోర్స్ బీ విత్ యూ ద ఇయర్ అలాంగ్. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అన్ని పాజిటివ్గా జరగాలి అని చెప్పడానికి మే ద ఫోర్స్ బీ విత్ యూ ద ఇయర్ అలాంగ్ అని మనం విష్ చేయొచ్చు. లేక సింపుల్గా హ్యావ్ ఎ జాయస్ వన్, లేక హ్యావ్ ఎ జాయస్ న్యూ ఇయర్. హ్యావ్ ఏ జాయస్ న్యూ ఇయర్. ఆనందాలతో కూడిన నూతన సంవత్సరం మీ సొంతం అని చెప్పడానికి హ్యావ్ ఎ జాయస్ న్యూ ఇయర్ అని మనం విష్ చేయొచ్చు. లెట్ ద ఇయర్ అహెడ్ బీ ద వన్ వేర్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఇప్పుడు రాబోయే సంవత్సరంలో మీరు కలలు గన్న కలలన్నీ కూడా నిజం కావాలి, నెరవేరాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే నూతన సంవత్సరం అంత పాజిటివ్గా మీకు ఉండాలి అని చెప్పడానికి లెట్ ద ఇయర్ అహెడ్ బీ ద వన్ వేర్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అని మనం విష్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఎవరికైనా హెల్త్ సమంగా ఉండదన్నమాట, ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చే వాళ్ళకి మనం వాళ్ళలో పాజిటివిటీని నింపడానికి ఇయర్ అంతా నీకు మంచి హెల్త్ ఉండాలి అని చెప్పడానికి హ్యావ్ ఎ హ్యాపీ అండ్ ఏ హెల్దీ న్యూ ఇయర్. హ్యావ్ ఎ హ్యాపీ అండ్ ఏ హెల్దీ న్యూ ఇయర్. నువ్వెప్పుడు కూడా సిక్ అవ్వకూడదు, నువ్వెప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పడానికి హ్యావ్ ఎ హ్యాపీ అండ్ ఏ హెల్దీ న్యూ ఇయర్ అని మనం విష్ చేయొచ్చు. ఐఎమ్ ష్యూర్ యూ విల్ హ్యావ్ అ ఫంటాస్టిక్ ఇయర్ అహెడ్. ఈ రాబోయే నూతన సంవత్సరంలో మీరు చాలా ఆనందంగా గడుపుతారు, చాలా ఫెంటాస్టిక్గా ఉంటారు. మీ ప్రవర్తనలో కానీ, మీ చదువులో కానీ, మీ ఉద్యోగంలో కానీ అన్నిటిలో కూడా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు అని చెప్పడానికి ఐఎమ్ ష్యూర్ యూ విల్ హ్యావ్ అ ఫంటాస్టిక్ ఇయర్ అని మనం విష్ చేయొచ్చు. ఈ రోజుల్లో మనకు వాట్సాప్ గ్రూప్స్ అనేవి చాలా కామన్ అయిపోయింది. అటువంటి గ్రూప్స్లో మనం విషెస్ పెట్టాలి అనుకుంటే హియర్స్ విషింగ్ యూ ఆల్ ద జాయ్ ఆఫ్ ద సీజన్, హ్యాపీ న్యూ ఇయర్ అని మనం పెట్టొచ్చు అనమాట.
అందరిలాగా మనం పిక్చర్స్ ఫార్వర్డ్ చేయకుండా మన ఓన్ వర్డ్స్తో హియర్స్ విషింగ్ యూ ఆల్ ద జాయ్ ఆఫ్ ద సీజన్, హ్యాపీ న్యూ ఇయర్ అని సింపుల్గా పెడితే అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు అని మనకు తెలుసు అనుకోండి ఈ న్యూ ఇయర్ టైంలో, అప్పుడు మనం వాళ్ళకి ఏమని విష్ చేయొచ్చు? మే ఆల్ యువర్ ట్రబుల్స్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని మనం విష్ చేయొచ్చు అనమాట. దీని మీనింగ్ ఏంటి? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే ఏంటో నేను ఇందాకే చెప్పాను. ఏవైతే ప్రమాణాలు మనం ఈ సంవత్సరం అంతా చేయాలనుకుంటామో వాటిని న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటాం. కానీ చాలా తక్కువ మంది అన్నమాట న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేవి సంవత్సరం అంతా పాటిస్తారు. మ్యాక్సిమం చాలామందికి ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ లేక జనవరి ఎండింగ్లో కానీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేవి అలా కనుమరుగైపోతూ ఉంటాయి. సో నీకొచ్చిన కష్టాలు కూడా అలాగే కనుమరుగైపోవాలి. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లాగే నీ కష్టాలు కూడా ఎక్కువగా నీకు ఉండకూడదు అని మనం విష్ చేస్తూ చెప్పడానికి మే ఆల్ యువర్ ట్రబుల్స్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని మనం విషెస్ చెప్పొచ్చు. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఇంటర్నెట్లోనే ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటూ ఉంటారు. ఎక్కువ టైం వాళ్ళ పక్క వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ స్పెండ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు మనం ఏమని ఫన్నీగా విష్ చేయొచ్చు? మే యూ స్పెండ్ లెస్సర్ టైమ్ ఆన్లైన్ దిస్ న్యూ ఇయర్ అండ్ మోర్ విత్ ద రియల్ పీపుల్ హూ ఫుల్ఫిల్ యువర్ రియల్ వరల్డ్. నీ నిజమైన ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఈ సంవత్సరం నువ్వు నీ ఫోన్తోనే కాకుండా, నీ ల్యాప్టాప్తోనే కాకుండా, నీ ఇన్స్టా వరల్డ్ లేకపోతే నీ ఫేస్బుక్ వరల్డ్తోనే కాకుండా నిజ జీవితంలో ఉన్న వాళ్ళతో కూడా నువ్వు ఎక్కువ గడపాలి అని నేను కోరుకుంటున్నాను అని మనం ఫన్నీ వేలో వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. May you spend lesser time online this new year and more with the real people who fill up your real world. ఇప్పుడు ఎవరికైనా మనం ఇన్స్పిరేషనల్గా ఒక న్యూ ఇయర్ విషెస్ తెలపాలి అనుకున్నప్పుడు, ఇన్ ద న్యూ ఇయర్ నెవర్ ఫర్గెట్ టు థ్యాంక్ టు యువర్ పాస్ట్ ఇయర్స్ బికాస్ ఇట్ ఎనేబుల్డ్ యూ టు రీచ్ టుడే. నువ్వు ఈ రోజు వరకు రాగలిగావంటే నీ గతం నీకు ఎంతో సపోర్ట్ చేసింది. సో నీ పాత జీవితానికి ధన్యవాదాలు తెలుపుకోవడం మర్చిపోకు, థ్యాంక్స్ చెప్పుకో అని చెప్పడానికి ఇన్ ద న్యూ ఇయర్ నెవర్ ఫర్గెట్ టు థ్యాంక్ యూ టు యువర్ పాస్ట్ ఇయర్స్ బికాస్ ఇట్ ఎనేబుల్డ్ యూ టు రీచ్ టుడే అని మనం చెప్పొచ్చు. చాలామందికి మైండ్లో చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ అవి ఆచరణలో పెట్టరు. ఎందువల్ల? భయం వల్ల లేకపోతే ఏదో కారణం వల్ల ఆచరణలోకి పెట్టరనమాట. సో అటువంటప్పుడు మనం వాళ్ళకి మోటివేషన్ స్పీచ్ లాగా మోటివేషన్ మెసేజ్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే, ఇట్స్ నెవర్ టూ లేట్ టు బీ వాట్ యు మైట్ హ్యావ్ బీన్. గివ్ ఇట్ ఎ స్టార్ట్ దిస్ ఇయర్. యు మస్ట్ బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ దిస్ ఇయర్. మనం ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే అది ఎప్పటికీ లేట్ కాదు. ఇకనైనా నువ్వు ప్రారంభించు. నిన్ను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావో ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అది చూడాలి. ఆ చేంజ్ని నిన్ను నువ్వు గమనించుకోవాలి అని చెప్పడానికి ఇలా మనం మోటివేషనల్గా మనం వాళ్ళకి పెట్టొచ్చు అనమాట. ఇట్స్ నెవర్ టూ లేట్ టు బీ వాట్ యు మైట్ హ్యావ్ బీన్. గివ్ ఇట్ ఎ స్టార్ట్ దిస్ ఇయర్. యూ మస్ట్ బీ ద చేంజ్ యూ విష్ టు సీ అని మనం వాళ్ళకి కొంచెం బూస్టప్ ఇవ్వడానికి ఈ మెసేజ్ని టైప్ చేసి వాళ్ళు చదవగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. సో ఖచ్చితంగా చేయండి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం కదా. నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, వాట్స్ యువర్ న్యూ ఇయర్ రిజల్యూషన్? మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నేను ఖచ్చితంగా చదువుతాను అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో దట్ యూ మేడ్ అ న్యూ ఇయర్ రిజల్యూషన్. ఇలా పబ్లిక్గా కామెంట్లో పెట్టడం వల్ల మీరు అది స్కిప్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, అండ్ హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యావ్ ఎ జాయ్ఫుల్ న్యూ ఇయర్ అహెడ్. మీరు ఎంత పాజిటివిటీని ఇతరులకు పంచగలిగితే అంత పాజిటివిటీని పంచండి. సో దాట్ అదే పాజిటివిటీ మీకు తిరిగి వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే పాజిటివిటీతో మీరు కనుక మొదటిసారి నా ఛానల్కి వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ దిస్ జర్నీ.